మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తరువాత మరలా మహేష్ బాబు ఇంకో సినిమా పట్టాలెక్కించలేదు. కారణం ఈసారి రాజమౌళితో సినిమా చేస్తుండడంతో, అది కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తుండడం. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో సహా అభిమానుల్లో బిగ్ డిబేట్గా మారింది. మహేష్ లుక్స్కి స్ఫూర్తి ఫలానా హాలీవుడ్ స్టార్ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ లుక్పై రకరకాల థియరీలు పెట్టుకుంటున్నారు. ఎవరికి వారు మహేష్ బాబు లుక్స్పై మీమ్స్ సరదాగా వేస్తున్నారు. అంతేకాదు SSMB 29 లుక్కి జాన్ విక్ స్టార్ కీను రీవ్స్ స్ఫూర్తి అంటూ ఒక నెటిజన్ ఎక్స్ ఖాతాలో కీను ఫోటోతో మహేష్ బాబు ఫోటోను జోడించి పోలిక చెప్పారు. నిజమే, మహేష్ కొత్త గెటప్ ఇంచుమించు అలాగే ఉంటుంది. కీను రీవ్స్ ఇటీవల ఒక కొత్త హెయిర్ స్టైల్తో అభిమానులు అలరించాడు. భారీ యాక్షన్ చిత్రం జాన్ విక్లో అతడి రూపం పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు బృందం దీనిని ఇష్టపడతారా? మహేష్ న్యూ లుక్స్కి అతడే ప్రేరణ అనుకోవాలా అంటూ ఒకటే రచ్చ మొదలైంది. కీను రీవ్స్ లుక్ మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో అల్టిమేట్గా ఉంటుంది. కీను స్టైలిష్ లుక్ అద్భుతమైన నట ప్రదర్శనకు మత్తి చెడిపోతుంది. జాన్ విక్లోనూ అతడు చాలా వేగం ఉన్న హీరోగా కనిపించాడు. మహేష్ బాబు అతడిని స్ఫూర్తితో అదే రూపంతో కనిపిస్తుంటే ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. కొందరు అభిమానులైతే మహేష్ని మరో లెవెల్లో పొగిడేస్తున్నారు. బాలీవుడ్ని విడిచిపెట్టి హాలీవుడ్కి చెందిన వ్యక్తి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుకు దగ్గరగా లేరు. మహేష్ బాబుది ది బెస్ట్ అని వ్యాఖ్యానించారు. కీను రీవ్స్ ఫోటోను చూపిస్తూ ఎవడ్రా జాన్ విక్ అంటూ స్పందించారు. నిజానికి మహేష్ ఫేవరెట్ స్టార్ టామ్ క్రూజ్. అతడి రూపం, డ్రెస్సింగ్ సెన్స్ని మహేష్ అమితంగా ఇష్టపడతారు. ఇప్పుడు కీను రీవ్స్ లుక్ను ట్రై చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక పాపులర్ హాలీవుడ్ స్టార్తో మహేష్ బాబును పోలిస్తున్నారంటే అతడు తన కొత్త సినిమా కోసం తీసుకుంటున్న శ్రద్ధను ప్రశంసించాలి. మహేష్ తన లుక్ మేకవర్ కోసం జిమ్లో కఠినంగా శ్రమిస్తుంటారు. ఫిజికల్గానూ అతడు మరింత ఫిట్గా మారారు. ఇదిలా ఉంటే మహేష్ రాజమౌళి మూవీ ప్రారంభోత్సవం, రెగ్యులర్ చిత్రీకరణ ఇంకా ఎప్పుడు అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో వార్త వైరల్గా మారుతుంది. చిత్ర యూనిట్ ఇప్పటి వరకు టైటిల్ కానీ షూటింగ్ అప్డేట్ సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఈ సినిమా టైటిల్ గరుడ అంటూ ఒక వార్త వైరల్ అయింది. అయితే దీనిపై చిత్ర యూనిట్ స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఎలాంటి అధికారిక స్పందన లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా కథ 18వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని సదరు వార్తల సారాంశం. ఆ కాలానికి తగ్గట్టుగానే హైదరాబాద్లో ఒక ప్రత్యేక సెట్ను వేస్తున్నారట. ఈ సినిమా కోసం ఏకంగా 200 మంది జూనియర్ ఆర్టిస్టులు తీసుకుంటున్నారట. ఒక గిరిజన తెగకు చెందిన గ్రామాన్ని సృష్టించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జూనియర్ ఆర్టిస్టుల ఎంపికతో పాటు నటీనటులను చిత్ర యూనిట్ ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ నెలాఖరుకి ప్రధాన తారాగణంతో వర్క్ షాప్స్ మొదలుపెట్టి డిసెంబర్లో షూటింగ్ ఆరంభించాలని అనుకుంటున్నారు.